నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, తెలంగాణ హైకోర్టు సంబంధించి జిల్లా కోర్టులలో పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలైనవి. సో అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి నోటిఫికేషన్లు అన్నీ కూడా చెక్ చేసుకోండి. సో దాంట్లో మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఈ వీడియో ఎందుకంటే కేవలం ఈ విషయం తెలియజేయడానికి, ఒకసారి వెబ్సైట్లో ఆ నోటిఫికేషన్లు అట్లా చూపించడానికి మాత్రమే చేస్తున్నా. మీకు ఆ నోటిఫికేషన్లకు సంబంధించి ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ అంటే అన్ని డీటెయిల్స్తోని మెయిన్ పాయింట్స్ వివరిస్తూ ఆ ఎక్స్ప్లెనేషన్తో వీడియోలు కావాలన్నా చెప్పండి, చేసే ప్రయత్నం అయితే చేస్తా. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఒకసారి అయితే చెక్ చేయండి. జస్ట్ మీకు తెలియజేయడం కోసం మాత్రమే వీడియో ఇస్తున్నా. ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వెబ్సైట్లో మనకు ఇవ్వడం జరిగిందనమాట. సో రిక్రూట్మెంట్స్ అని కనిపిస్తూ ఉంది కదా. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ నెంబర్ ఇది మనకు 01 నుంచి అనమాట. ఓకే, సో ఇక్కడ 01/2026 నుంచి మనకు 09/2026 అంటూ వివిధ రకాల పోస్టులకు సంబంధించి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సరే, మీకు డేట్స్ కూడా ఒక ఉదాహరణ, ఒక నోటిఫికేషన్ కూడా చూపిస్తాం. మిగతా వాటికి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి, కాబట్టి మీరు చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకు వివిధ రకాల పోస్టులు అయితే కనబడుతున్నాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, అదేవిధంగా జూనియర్ అసిస్టెంటు, టైపిస్టు, తర్వాత ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి, తర్వాత ఇక్కడ ఎగ్జామినరు, కాపీయిస్టు, సో రికార్డ్ అసిస్టెంటు, ప్రాసెస్ సర్వరు, ఓకేనా, ఆఫీస్ అసిస్టెంట్, ఈ విధంగా వివిధ రకాల పోస్టులకు సంబంధించి మనకు నోటిఫికేషన్లు అయితే వచ్చినాయి. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్తో మీకు సపరేట్గా మళ్ళీ వీడియోలు కావాలన్నా కూడా చేసే ప్రయత్నం చేస్తా. ఒకసారి అయితే డేట్స్ అవన్నీ ఎట్లున్నాయి, నోటిఫికేషన్ ఎట్లున్నా అని చూపిస్తా ఉదాహరణగా. రైట్ ఫ్రెండ్స్, ఉదాహరణగా ఇక్కడ చూపెట్టడానికి మీకు ప్రాసెస్ సర్వర్ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ చూపిస్తున్నా. సో ఈ డేట్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ సేమ్ అన్ని నోటిఫికేషన్లకు ఒకే విధంగా ఉండడం అయితే జరుగుతుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ టెంటేటివ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మనకు డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే 19/1/2026 అనమాట. ఇక ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఇక్కడ ఇచ్చినట్టయితే 24/1/2026, క్లోజింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ 13/2/2026 అనే విధంగా డేట్ సెట్ ఇవ్వడం జరిగింది. మిగతా నోటిఫికేషన్లో కూడా చెక్ చేసుకోండి, ఓకేనా, సేమ్ ఇదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఇది మనకు స్టార్టింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అని చెప్పేసి ఇక్కడ ఇంకోటి ఎలిజిబుల్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ ద సర్వీస్ ఆఫ్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, హెడ్ ఆఫీస్ ఎట్ ద తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ హైదరాబాద్ అంటూ ఈ విధంగా ఇదంతా ఇచ్చారు కదా. సో వీళ్ళకి సంబంధించి డేట్ చూసుకున్నట్టయితే ఏది మనకు స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్టయితే అప్లికేషన్లకు 18/2/2026, అదేవిధంగా క్లోజింగ్ డేట్ వచ్చేసి 5/3/2026 ఈ విధంగా మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇట్లా నోటిఫికేషన్ల వైజ్గా మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా అన్ని నోటిఫికేషన్లు ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో మనకు ఇక్కడ ఇది మనకు వేకెన్సీస్కి సంబంధించి కూడా సో ఇక్కడ చూసినట్టయితే మనకు ప్రాసెస్ సర్వర్ అని ఉంది. అంటే జిల్లాల వారీగా ఈ పోస్టులు సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. అంటే మన క్యాస్ట్ కేటగిరీ, అదేవిధంగా నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అంటూ ఈ విధంగా ఇచ్చారు కాబట్టి ఈ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇదన్నమాట అప్డేట్ అనమాట. సో మరిన్ని వీడియోలతో కూడా మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి.